మనీ పర్స్ కి ఎటువంటి పెయిడ్ గ్రూప్స్ కానీ ఛానల్స్ కానీ లేవు. మిమ్మల్ని మా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు అడుగుతున్నారంటే అది స్కామర్స్ అని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. కలర్ వేసుకుంటే బెటర్ ఏమో. బా టైంకి కలర్ ప్యాకెట్ లేదే. రే చిన్న అంకుల్ షాప్కి వెళ్ళేసి తొందరగా కలర్ ప్యాకెట్ తీసుకురారా. సరే డాడీ. బా ఆఫీస్ టైం అయిపోతుంది, తొందరగా వెళ్ళాలరా బాబు. ఏవండి, నిన్న కందిపప్పు తెమ్మన్నాను, తీసుకొచ్చారా? మర్చిపోయానే. అరే చిన్న ఆ షాప్కి వెళ్ళి కందిపప్పు తీసుకురారా. అబ్బా ఇప్పుడు తీసుకురావాలా? సరే తీసుకొస్తా. One eternity later. ఏవండి, బియ్యం అయిపోయాయండి, తీసుకురావాలి షాప్కి వెళ్ళి. అయ్యో టైంకి చిన్నగాడు కూడా లేడు. వాడు ఊర్లో ఉండింటే టైంకి తీసుకొచ్చేవాడు. ఇక నుంచి నేనేమి చిన్న ఎలాంటి సామాన్లు కావాలన్నా 10 నిమిషాల్లో నేను తెచ్చేస్తా. ఇంట్రోలో మన చిన్నగాని చూసారు కదా. సో మీలో ఎంతమంది ఈ చిన్న రోల్ని ప్లే చేశారు? పర్సనల్లీ మా ఇంట్లో అయితే ఈ చిన్న రోల్ నేను ప్లే చేశా. సో మన వీడియో చూసే వాళ్ళు ఎంతమంది చిన్నాలు ఉన్నారో తెలుసుకుందాం. ఫస్ట్ ఆ చిన్నాలందరూ కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పి కామెంట్ చేయండి. ఫాస్ట్ ఫార్వర్డ్ 2025లో చూసినట్లయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఇలాంటి అవసరాలన్నీ తీర్చేటువంటి ఈ చిన్నాలందరూ కూడా ఒక్కసారి మాయమైపోయారు కదా. సో ఈ చిన్నాలందరూ మాయమైపోయేసరికి నేనే మీ చిన్న, మీ అవసరాలు ఏమున్నా కూడా 10 నిమిషాల్లోనే మీ అవసరాలన్నీ తీరుస్తామని చెప్పి కార్పొరేట్ కంపెనీస్ అయితే ముందుకొచ్చాయి. జనరలీ ఈ క్విక్ కామర్స్ సెగ్మెంట్ అనే కాదు, ఎక్కడైనా సరే ఒక కార్పొరేట్స్ ఆ బిజినెస్లోకి ఎంటర్ అయిన తర్వాత దాని సైడ్ ఉండేటువంటి పాజిటివ్స్ అన్నీ కూడా మన కంటికి వాళ్ళు చూపెడుతుంటారు. ఓన్లీ ఆ పాజిటివ్స్ మాత్రమే మన కంటికి కనపడేలా కూడా చేస్తారు. కానీ ఈ క్విక్ కామర్స్ సెగ్మెంట్లో ఉన్నటువంటి డార్క్ సైడ్ ఏదైతే ఉందో అది మీకు అసలు కనపడకుండా చేస్తారు. అండ్ దీనివలన మీరు చాలా నష్టపోతున్నారు కూడా. సో ఈరోజు మన వీడియోలోని ఈ క్విక్ కామర్స్ సెగ్మెంట్ వలన మీరు ఏ విధంగా నష్టపోతున్నారు అండ్ మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దాని గురించి క్లియర్గా షేర్ చేయబోతున్నాం. అండ్ ఈ క్విక్ కామర్స్ యాప్స్ని వాడొద్దని చెప్పడం మా ఉద్దేశం కాదు. దీనిలో డార్క్ సైడ్ కూడా మీకు చూపించినట్లయితే కాన్షియస్గా వాడి జాగ్రత్త పడతారని చెప్పి ఈరోజు వీడియోలోని దీని డార్క్ సైడ్ కూడా మీకైతే ఎక్స్పోజ్ చేయబోతున్నాం. సో ఈ క్విక్ కామర్స్ యాప్స్ వాడేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి అందరికీ రీచ్ అయ్యేలాగా ముందు మన వీడియోని షేర్ చేసేస్తూ మీ ముందుకి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని తీసుకురావడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన మనీ పర్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం. ఈ కోవిడ్ చాలా బిజినెస్లనే భూస్థాపితం చేసినట్లయితే ఈ క్విక్ కామర్స్ బిజినెస్లకి మాత్రం పునాది వేసింది. అక్కడి నుంచి ఈ క్విక్ కామర్స్ బిజినెస్ ఏ విధంగా గ్రో అయిందంటే, జనరలీ మనం ఏదైనా బిజినెస్ 20% CAGRలో గ్రో అయితే ఫ్యాంటాస్టిక్ గ్రోత్ అనుకుంటాం కదా. కానీ క్విక్ కామర్స్ బిజినెస్ లాస్ట్ 5 yearsలోని 70 to 80% CAGRలో గ్రో అయింది, విచ్ ఈస్ మైండ్ బ్లోయింగ్. అండ్ ప్రెజెంట్ మనం చూసినట్లయితే ఒక్క క్విక్ కామర్స్ యాప్ బ్లింకిట్ మాత్రమే per day 4 million ఆర్డర్స్ని డెలివర్ చేస్తుంది. అండ్ ఈ క్విక్ కామర్స్ బిజినెస్లు ఫైనాన్షియల్ ఇయర్ 28 నాటికి 2 lakh crores రీచ్ అవ్వచ్చు అని చెప్పి ప్రెడిక్ట్ చేస్తున్నారు. సో ఒక బిజినెస్ ఇంతలా గ్రో అయిందంటే దాని వెనక వాళ్ళు ఫాలో అయినటువంటి స్ట్రాటజీస్ ఏంటి అండ్ ఆ స్ట్రాటజీస్ వెనక ఉన్నటువంటి డార్క్ ప్యాటర్న్స్ ఏంటి, వాటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. వీళ్ళు ఫాలో అయ్యేటువంటి ఫస్ట్ డార్క్ ప్యాటర్న్ కొత్త యూజర్ని అట్రాక్ట్ చేయడం. సో ఇక్కడ మీకు ఒక రియల్ టైం ఎగ్జాంపుల్తోనే షేర్ చేస్తాను. నా కేసులోనే జరిగింది. జనరలీ మా ఇంట్లో వాళ్ళు ఈ క్విక్ కామర్స్ యాప్స్ని కొంత యూజ్ చేస్తారు, కానీ నేను ఎప్పుడు యూజ్ చేయలే. బట్ రీసెంట్గా ఏదో అవసరం వచ్చి సరే క్విక్ కామర్స్ యాప్ ఉన్నది కదా వాడదాం అని చెప్పి ఇన్స్టాల్ చేసుకుని యాపిల్స్ అయితే ఆర్డర్ పెట్టా. జనరలీ అదే యాపిల్స్ నేను బయట కొనుక్కోవాలంటే నాకు 200 రూపాయలు పడుతుంటే నేను కొత్త యూజర్ని కదా, సో దాంతో నాకు 50% ఆఫర్, అంటే నాకు 100 రూపీస్కి యాపిల్స్ని ఇస్తున్నారు, దట్టు ఫ్రీ డెలివరీ. సో అప్పుడు ఒక కొత్త యూజర్కి ఎలా ఉంటుంది, అరే నేను బయటికి వెళ్ళి కొనుక్కుంటే నాకు 200 రూపాయలకి ఆ యాపిల్స్ దొరుకుతున్నాయి, ఇక్కడైతే 100 రూపాయలకే వస్తున్నాయి. అండ్ నేను వెళ్ళాలంటే నాకు టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. అండ్ దీంతో పాటుగా నేను వెళ్ళాలంటే నాకు పెట్రోల్, అంటే బైక్ మీద వెళ్ళామనుకోండి, బైకో కారో అనుకోండి, పెట్రోల్ కూడా అవుతుంది కదా. సో ఇవన్నీ వేస్ట్ అవుతున్నాయి. సో నేను ఇక్కడ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటేనే నాకు తక్కువకి వస్తుంది, దట్టు 10 నిమిషాల్లోనే నాకు డెలివరీ అయిపోతుంది కదా అని చెప్పి ఫస్ట్ ఒక కొత్త యూజర్ అయితే ఫీల్ అవుతారు కదా. సో అదే ఫీలింగ్ అయితే వాళ్ళు క్రియేట్ చేస్తారు. దాని తర్వాత ఇనిషియల్గా ఒక 2-3 ఆర్డర్స్ వరకు కూడా మీకు బాగానే ఆఫర్స్ ఇస్తారు. సో ఈ ఆఫర్స్ కనపడుతున్నప్పుడు ఏమవుతుంది, జనరలీ మనం ఆ యాప్స్ని వాడడానికి అలవాటు పడతాం. ఈ విధంగా వీళ్ళు కొత్త యూజర్స్ని అట్రాక్ట్ చేస్తుంటారు. నువ్వు 3 ఆర్డర్స్ అయిపోయిన తర్వాత
మీకు ఆఫర్స్ తగ్గించారనుకోండి. సో, కొత్తగా వచ్చినటువంటి యూజర్స్‌లో ఎవరైతే ఉంటారో వాళ్ళలో కొంతమంది అలవాటు పడిన వాళ్ళు అంటే ఒక 50% వాళ్ళు కంటిన్యూ చేస్తుంటారు. మరొక 50% ఏం చేస్తారంటే అరే! ఏం ఆఫర్‌లు రావట్లే కదా! మనకెందుకు యాప్ అని చెప్పి డిలీట్ చేసేస్తారు. ఈ డిలీట్ చేసినటువంటి వాళ్ళని అలాగే వదిలేస్తారా? కొంత టైం చెక్ చేసుకుంటారు. ఈ యాప్స్‌లోని మీరు రెగ్యులర్‌గా ఆర్డర్ ప్లేస్ చేయట్లేదని గమనించాక మీ మొబైల్‌కి మెసేజ్‌లు వస్తానే ఉంటాయి. ఏమని? వాటి ప్రైస్ డ్రాప్ అయిపోయింది. ఈ ప్రైస్ తగ్గించేసాం. 50% ఆఫర్ ఉంది. 40% ఆఫర్ ఉందని చెప్పి మీ మొబైల్‌కి కంటిన్యూస్‌గా వీళ్ళ దగ్గర నుంచి మెసేజ్‌లు వస్తానే ఉంటాయి. సో, అప్పుడు వాళ్ళు మనల్ని రా, రా, రా అని పిలుస్తుంటే రాకుండా ఉండగలమా? ఉండలేం కదా! సో, మళ్ళీ ఈ 50%లోనే ఒక 25% మందో, 30% మందో ఏవో ఆఫర్‌లు ఉన్నాయి కదా! చూద్దాం అని చెప్పి మళ్ళీ యాప్ ఇన్‌స్టాల్ చేసుకుంటారు. ఇన్‌స్టాల్ చేసుకున్నాక వీళ్ళు ఏం చేస్తారంటే ఇనిషియల్‌గా కొంత ఫ్రీ డెలివరీ ఇస్తారు. ప్రీవియస్‌గా మనకి 50% ఆఫర్ ఇస్తే అంత ఆఫర్ ఇవ్వరు గానీ ఒక 10% ఎంతో ఆఫర్ ఇస్తారు. అది చూసి మనకేమనిపిస్తది? సర్లే ఏదో ఒకటి ఆఫర్‌లు ఇస్తున్నారు కదా! వాడదాం అని చెప్పి మళ్ళీ వాడతాం. వాడిన తర్వాత ఆ 30% పీపుల్ కూడా రెగ్యులర్‌గా యాప్‌ని వాడడానికైతే అలవాటు పడిపోతారు. సో, ఈ విధంగా ఒక కొత్త యూజర్‌ని ఈ యాప్స్‌కి అలవాటు పడేలా చేస్తారు. ఇది వీళ్ళు ఫాలో అయ్యేటువంటి ఫస్ట్ డార్క్ ప్యాటర్న్. నౌ వీళ్ళు ఫాలో అయ్యేటువంటి సెకండ్ డార్క్ ప్యాటర్న్. మనం ఈ యాప్‌ని వాడడానికి కొంత అలవాటు పడ్డాం కదా! అలవాటు పడిన తర్వాత ఇనిషియల్‌గా ఫ్రీ డెలివరీ అది ఇస్తారు. తర్వాత కొన్ని రోజులకి ఫ్రీ డెలివరీ తీసేస్తారు. తీసేసి ఏం చేస్తారంటే మీరు ఒక ₹100 ప్రొడక్ట్ ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నారనుకోండి. అక్కడ మీకు ఒక మెసేజ్ పాపప్ అవుద్ది. మరొక ₹50 ప్రొడక్ట్‌ని గనక మీరు యాడ్ చేసుకుంటే మీకు ఫ్రీ డెలివరీ ఇస్తామని. సో, యాప్‌ని వాడడం అలవాటయ్యాక మనలో కొంత లేజినెస్ క్రియేట్ అవుతుంది కదా! సో, దాంతో మనం ఏమనుకుంటామంటే సర్లే మరొక ₹50 ఏదో ఒక ఐటెం పెట్టేస్తే మనకు ఫ్రీ డెలివరీ వస్తది కదా! అని చెప్పి మనకి అవసరం లేకపోయినా మరొక ₹50 పెట్టి ఐటెం యాడ్ చేస్తాం. ఆర్డర్ అయితే వచ్చేస్తది. సర్లే అంతా బానే ఉంది. ₹100 జస్ట్ ₹50 కదా! మరొక ప్రొడక్ట్‌ని యాడ్ చేసుకున్నాం అనుకుంటాం కదా! ఇక్కడ 2 అవుతున్నాయి. ఒకటి మనకు అవసరం లేని ఐటెం కొనుక్కుంటున్నాం ఆ టైంలోని. అండ్ అంతే కాకుండా మన ఆర్డర్ వాల్యూ ఎంత పెరిగిపోతుంది? ఏకంగా 50% పెరిగిపోతుంది. సో, ఈ విధంగా వీళ్ళు ఏం చేస్తారంటే మన ఆర్డర్ సైజ్ ఏదైతే ఉంటుందో ఆ ఆర్డర్ సైజ్‌ని మనకు అవసరం లేకపోయినా పెంచుతారు. ఇది వీళ్ళు ఫాలో అయ్యేటువంటి సెకండ్ డార్క్ ప్యాటర్న్. నెక్స్ట్ వీళ్ళు ఫాలో అయ్యేటువంటి థర్డ్ డార్క్ ప్యాటర్న్. మన ఆర్డర్ సైజ్ ఎంతకొచ్చింది? ₹150కి వచ్చింది కదా! ఈ ₹150కి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే వీడిని ₹150 దగ్గరే వదిలేస్తే ఎలా అని చెప్పి మీకు ఒక మెసేజ్ వస్తది. ఏంటంటే మీరు ₹2000 ఆర్డర్ గనక పెట్టుకుంటే మీకు ₹200 కూపన్ వస్తదంటారు. సో, ₹200 కూపన్ అది 2000 ఆర్డర్ మీద అంటే 10% వరకు కూడా మనకి తగ్గుతుంది కదా! అని చెప్పి మనం ఏం చేస్తాం? ₹2000 వరకు మనకు అవసరం లేని వస్తువులను కూడా యాడ్ చేసుకొని ఆర్డర్ పెట్టేస్తాం అనమాట. సో, ఈ విధంగా ఏంటంటే యూజర్ మైండ్ సెట్‌తో వీళ్ళు గేమ్ ఆడుతూ మన ఆర్డర్ సైజ్‌ని అయితే అమాంతం పెంచుకుంటూ వెళ్ళిపోతుంటారు. నెక్స్ట్ వీళ్ళు ఫాలో అయ్యే డార్క్ ప్యాటర్న్. మీరు క్విక్ కామర్స్ యాప్స్ వాడేవాళ్ళైతే ఇక్కడ మీకు కనపడుతున్నటువంటి ఇమేజ్‌లో ఒకసారి చూడండి. ఈ ఇమేజ్‌లో చూసినట్టుగా ప్రైస్ అయితే చూసుంటారు కదా! ఎంతమంది ఈ డ్రిప్ ప్రైసింగ్‌కి ఫస్ట్ ఫ్లాట్ అయ్యారో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేసేయండి. ఈ డ్రిప్ ప్రైసింగ్ అంటే ఏంటంటే మీకు ఒక ₹100 ఉన్న ప్రొడక్ట్ ఉంటది కదా! ఆ ₹100 ఆళ్ళు ప్రైస్ ఏస్తారు అక్కడ. ఆ ప్రైస్ మీద ఒక గీత ఇలా కొట్టేసినట్టు గీత చూపెడతారు. పక్కన ఆ ప్రొడక్ట్ ప్రైస్ ₹95గా చూపెడతారు. సో, మన మైండ్ సెట్ ఎలా ఉంటది? అరే ₹100 ఉన్నటువంటి ప్రొడక్ట్‌ని ₹95కి ఇచ్చేస్తున్నారు వీళ్ళు. ప్రైస్ ఇప్పుడే తగ్గింది. అండ్ కిందన ఒక టైమ్ లైన్ కూడా ఉంటది. మరొక గంట ఉంటది, 2 గంటలు ఉంటది. తర్వాత ప్రైస్ పెరిగిపోద్ది అని చెప్పి టైమ్ లైన్స్ కూడా ఇస్తారు. సో, దాంతో మన మైండ్ సెట్ ఎలా అయిపోద్ది? అమ్మో! ఇంకో 2 అవర్స్‌లో ప్రైస్ పెరిగిపోద్ది. ఎందుకు రిస్క్ ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకుందాం అని చెప్పి ఫిక్స్ అయ్యి ఆ డ్రిప్ ప్రైసింగ్‌కి ఫ్లాట్ అయ్యి మనకి అవసరం లేకపోయినా కూడా చాలా సందర్భాల్లో ఆర్డర్స్ అయితే పెడుతుంటాం. నెక్స్ట్ వీళ్ళు ఫాలో అయ్యేటువంటి ఇంపార్టెంట్ డార్క్ ప్యాటర్న్ ప్రైస్ కంపారిజన్. మనం బయటని ఏదైనా వస్తువు కొన్నాం అనుకోండి ఎలా కొనుక్కుంటాం? 500 గ్రాములో, 1 కేజీయో ఇలా కొనుక్కుంటాం కదా! కానీ మీరు చాలా యాప్స్‌లో చూసినట్లయితే వీళ్ళు ఎలా పెడతారు వెయిట్స్? 350 గ్రామ్స్, 450 గ్రామ్స్ ఇలా పెడతారు. ఎందుకు? 500 గ్రాముల ప్రొడక్ట్ వాల్యూ అక్కడ పెట్టారనుకోండి, మనకి బయటకి ఇక్కడికి కంపేర్ చేసుకుంటే వీళ్ళ దగ్గర ఎక్కువగా ఉంటది కదా! సో, అందుకని 350 గ్రామ్స్ పెట్టారనుకోండి అక్కడ ప్రైస్ తగ్గుతది కదా! సో, ఆ తక్కువ ప్రైస్ చూసి మనం వెయిట్ అక్కడ చెక్ చేసుకోం. ఓన్లీ ప్రైసే చెక్ చేసుకొని చాలామంది ఆర్డర్స్ పెట్టేస్తుంటారు. సో, ఈ విధంగా వీళ్ళు కరెక్ట్ ఎగ్జాక్ట్ వెయిట్ అంటే 500 గ్రామ్స్, 1 కేజీ, 2 కేజీస్ ఇలా పెట్టకుండా 350 గ్రామ్స్, 450 గ్రామ్స్ ఈ విధంగా పెట్టడం ద్వారా ప్రైస్ తగ్గినట్టుగా చూపించి మన చేత కొనిపిస్తుంటారు. పోనీ సరే కొన్నాం అంతా బాగానే ఉంది. ఆర్డర్ పెట్టేటప్పుడు ప్రొడక్ట్ కాస్ట్ ఎంత ఉంటుంది మనకి? ₹100 ఉంటుంది కదా! కానీ చెక్అవుట్ చేసేటప్పటికి అదే ప్రొడక్ట్ కాస్ట్ ఎంత అయిపోద్ది? ₹120, ₹130 అయిపోద్ది. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు కిందన మనకి యాడ్ చేస్తుంటారు. ఏంటి? హ్యాండ్లింగ్ ఫీ అని, డెలివరీ ఫీ అని, ప్యాకేజింగ్ ఫ్రీ అని,
ప్లాట్ఫామ్ ఫీ అని ఇలా ఇవన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయి మన ఆర్డర్ వాల్యూ అయితే పెంచేస్తారు. సో మనం ఆర్డర్ పెట్టేటప్పుడు లాస్ట్ చెక్అవుట్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఆలోచిస్తామా? ఆలోచించం కదా. ఆర్డర్ పే చేసేస్తాం. పే చేసిన తర్వాత మన ప్రైస్ కూడా పెరిగిపోద్ది. అంటే మనం ప్లాట్ఫామ్లో చూసిన ప్రైస్ ఒకటి, ఆర్డర్ పెట్టేటప్పుడు ప్రైస్ ఒకటి. సో ఈ విధంగా ఏదో ఒకలాగా మనతోని ఆర్డర్ పెట్టేలా చేయడమే కాకుండా మన ఆర్డర్ ప్రైస్లు పెంచేస్తుంటారు. అండ్ అలాగే మనకి తెలియనటువంటి ఇటువంటి ఛార్జెస్ అన్నీ కూడా మన పైన అయితే వేస్తుంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ లెఫ్ట్ డిజిట్ ఎఫెక్ట్. ఈ లెఫ్ట్ డిజిట్ ఎఫెక్ట్ అన్నది చాలా కాలం నుంచే, అంటే ఆన్లైన్ ప్లేయర్స్ అనే కాదు, ఈ క్విక్ కామర్స్ ప్లేయర్స్ అనే కాదు, బయట షాపింగ్ మాల్స్లో కూడా ఫాలో అవుతుంటారు. సింపుల్, మనకి ఏదైనా ప్రోడక్ట్ వాల్యూ 1000 రూపీస్ ఉన్నదనుకోండి, దానిలో లెఫ్ట్ సైడ్ డిజిట్ మనకి ఆ 1000లోని 1 ఉంటుంది కదా, అది చూసాం అనుకోండి 1000 అని మన మైండ్ ఫిక్స్ అవుద్ది. అదే దాన్ని 999 అని పెట్టారనుకోండి, అప్పుడు ఫస్ట్ ఆ 9 నెంబర్ చూసినప్పుడు మన మైండ్లో అదే రిజిస్టర్ అవుతుంది కదా. సో 1000 అని రిజిస్టర్ అవుతుంది కాబట్టి మనం ఆ వాల్యూ, తక్కువ వాల్యూ ఏదైతే ఉన్నదో అదే ఉన్నది అనుకుని కొనేస్తుంటాం అనమాట. కాకపోతే ఇక్కడ క్విక్ కామర్స్ ప్లేయర్స్ అనే కాదు, బయట కూడా ఎప్పటి నుంచో ఈ లెఫ్ట్ డిజిట్ ఎఫెక్ట్ ప్యాటర్న్ అయితే ఫాలో అవుతున్నారు. సో ఇటువంటి డార్క్ ప్యాటర్న్స్ అన్నీ కూడా వాడి క్విక్ కామర్స్ యాప్స్ మన స్పెండింగ్ అయితే పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాయి కదా. సో కొంతకాలం క్రితంకి వెళ్ళి ఒకసారి చూద్దాం. మనం ప్రీవియస్గా సామాన్లు తెచ్చుకోవాలంటే ఇంట్లోకి ఏం చేసేవాళ్ళం? ఒక పేపర్ తీసుకుని, పెన్ తీసుకుని, మనకి కావాల్సినటువంటి సామాన్లంతా లిస్ట్ ప్రిపేర్ చేసుకుని మన ఇంటి దగ్గరలో ఉన్నటువంటి గ్రోసరీ షాప్కి వెళ్ళి ఆ అంకిల్కి ఆ లిస్ట్ ఇస్తే అతను ప్యాక్ చేసి ఇచ్చేసేవారు కదా. కొన్నాళ్ళ తర్వాత ఏమైంది? సూపర్ మార్కెట్స్ వచ్చాయి. సో ఈ సూపర్ మార్కెట్స్ వచ్చిన తర్వాత మన లిస్ట్ సేమ్ లిస్టే ప్రిపేర్ చేసుకుని వెళ్ళేవాళ్ళం. కాకపోతే సూపర్ మార్కెట్లో మనకి అవసరమైన ఐటమ్సే కాకుండా మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ఐటమ్స్ కనపడడంతో 1-2 ఎక్స్ట్రా ఐటమ్స్ అయితే మనం ఎడిషనల్గా కొనుక్కుని వచ్చేసేవాళ్ళం. దానివల్ల మన స్పెండింగ్ అయితే కొంత పెరిగేది. కానీ క్విక్ కామర్స్ యాప్స్ వచ్చిన తర్వాత ఏం జరిగింది? మన ఆర్డర్ సైజ్ అయితే మరీ పెరగలేదు. అంటే మన గ్రోసరీ షాప్ అంకుల్ దగ్గర మనం ఒకసారి కొంటే ఎలా కొనేవాళ్ళం? ఒక 5,000 రూపాయల సామాన్లు అయితే మన ఇంట్లోకి తెచ్చుకునే వాళ్ళం కదా. కానీ ఇప్పుడు మనకి క్విక్ కామర్స్ యాప్స్లో ఎలా అయిపోయిందంటే, మనం రోజు ఒక 500, 1000 రూపాయలు, 200, 300 ఇలా ఏవో ఒక ఐటెంలు తెప్పించుకుంటున్నాం. మనకు అవసరం లేని ఐటెంలు కూడా చాలా ఎక్కువగానే కొనుక్కుంటున్నాం. సో మనం ఖర్చు పెడుతున్నటువంటి అమౌంట్ ప్రతిరోజు చేసేది అది తక్కువే ఉన్నా, అంటే ఆర్డర్ వాల్యూ తక్కువ ఉన్నా కూడా అల్టిమేట్లీ మీ మంత్లీ స్పెండింగ్ అంతా యాప్లో ఏదైతే జరిగిందో అవన్నీ తీసి మీరు క్యాలిక్యులేట్ చేసి చూస్తే గ్రోసరీ షాప్ అంకుల్ దగ్గర మనం ఓవరాల్గా మంత్కి ఏవైతే సామాన్లు తెచ్చుకోవడానికి ఖర్చు పెట్టామో దానికన్నా 100% ఎక్కువగానే మనం ఖర్చు పెడుతున్నాం. సో ఇక్కడ మన పైన దీని యొక్క ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఏ విధంగా పడుతుందో ఒక ఎగ్జాంపుల్గా మాట్లాడుకోవాలంటే, మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఒక ఇమేజ్ డిస్ప్లే చేస్తున్నా చూడండి. ఒక రవి అనేటువంటి వ్యక్తి మంత్లీ ఎడిషనల్గా ఈ క్విక్ కామర్స్ యాప్స్ వలన 2000 స్పెండ్ చేస్తున్నారు అనుకుందాం. సో అలా స్పెండ్ చేస్తూ వెళ్తే ఎవ్రీ ఇయర్ ఎడిషనల్గా మరొక 10% తన ఖర్చులు పెరిగిపోయాయి. అంటే ఎడిషనల్గా ఆ ఖర్చులు 10% అలా పెరుగుతూ వెళ్తున్నాయి ఎవ్రీ ఇయర్. అలా పెంచుకుంటూ వెళ్ళారనుకోండి, అతను 10 ఇయర్స్లో దగ్గరగా 3,87,000 రూపాయలు అతనికి అవసరం లేకపోయినా కూడా క్విక్ కామర్స్ యాప్స్ వల్ల ఖర్చు పెడుతున్నాడు. అదే డబ్బుల్ని, ఆ ఎడిషనల్గా ఏదైతే ఖర్చు పెడుతున్నారో అదే డబ్బుల్ని అతను కరెక్ట్గా సేవ్ చేస్తా, అంటే ఒక మ్యూచువల్ ఫండ్లోనే సిప్ చేశారనుకుందాం. అండ్ అలాగే ఎవ్రీ ఇయర్ ఎడిషనల్గా తన సిప్ అమౌంట్ 10% పెంచారనుకుంటే మనకి లాంగ్ టర్మ్లో ఈక్విటీలో 12% రిటర్న్ వస్తుంది కదా. సో దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేసి చూసినట్లయితే అతను ఆ 10 సంవత్సరాల్లోని 6,87,000 రూపాయలు సేవ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఓవరాల్గా అతను ఎంత నష్టపోతున్నట్టు? అతనికి వచ్చేటువంటి ఎండ్ వాల్యూ 6,87,000 ఏదైతే ఉందో అది నష్టపోయి అన్నెసరీగా 3 లక్షల పైనే అతను ఈ క్విక్ కామర్స్ యాప్స్ ద్వారా ఖర్చు పెడుతున్నారు. సో దీనివలన ఫైనాన్షియల్లీ ప్రతి ఒక్కళ్ళు ఎంత లాస్ అవుతున్నారు అంటే, మనకి ఇక్కడ క్విక్ కామర్స్ యాప్స్ వాడద్దని కాదు, మన అవసరం ఏదైతే ఉందో దానికే వాడుకోవాలి. కానీ అన్నెసరీ ఇటువంటి ఆఫర్స్ అవి మనకి ఏవైతే చూపెడుతున్నారో వాటిని చూసి అట్రాక్ట్ అయిపోయి కొనుక్కుని వెళ్ళామనుకోండి, అన్నెసరీగా ఇలా నష్టపోతాం. ఎంతవరకు ఎందుకు, మీకు ఎగ్జాంపుల్కి మాట్లాడాలంటే మా వదినే ఉన్నది, తను కూడా ఒకసారి అవసరం లేకపోయినా ఏదైనా అంటే ఆఫర్స్ అవి కనపడ్డాయి అనుకోండి కొనేస్తుంటుంది. సో అది అవసరం లేకపోయినా కొనడం వల్ల ఏమవుతుంది, ఈ ఎడిషనల్ స్పెండింగ్ అన్నది జరిగి ఓవరాల్గా మనం ఇక్కడ నష్టపోతున్నాం అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి ఫైనాన్షియల్లీ నష్టపోవడమే కాదు, హెల్త్ పరంగా కూడా మనం ఎంత నష్టపోతామంటే, 10 minutes డెలివరీ మనకి అలవాటు చేసేస్తున్నారు కదా. సో అలవాటు చేయడం వల్ల ఏమవుతుందంటే మనం బయటికి వెళ్ళి అసలు సామాన్లు తెచ్చుకోవడమే మానేస్తుంటాం. సో దానివల్ల మనం అసలు కదలం. దీంతోపాటు ఈ 10 minutes డెలివరీలో రీసెంట్గా మీరు చూసారనుకోండి, 10 minutesలోనే ఫుడ్ డెలివరీ చేస్తా అంటున్నారు. 10 minutesలో ఫుడ్ డెలివరీ అంటే నిజంగా మన ఇంట్లో 10 నిమిషాల్లోని మనం ఒక రోటీ కర్రీ వండుకోగలమా? వండుకోలేం కదా. అదే మీరు ఈ జెప్టో కేఫ్ అని వీటిల్లోని చూసారనుకోండి, 10 నిమిషాలు 15 నిమిషాల్లోని రోటీ కర్రీస్ అవి మీకు వచ్చేస్తున్నాయి. అవి ఎలా వస్తాయి 10 నిమిషాల్లోని?
అంటే ఫ్రోజన్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని వీళ్ళు అంటే అప్పటి వరకు అలా ఉంచి జస్ట్ మీకు వేడి చేసి ఇచ్చేస్తుంటారంతే. సో అటువంటి ఫుడ్ తినడం వలన కూడా మన హెల్త్ మీద దారుణమైన ఇంపాక్ట్ ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే దీనివల్ల మన ఫైనాన్షియల్స్ ఇంపాక్ట్ అవుతున్నాయి అండ్ అలాగే మన హెల్త్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. సో మనమే కాకుండా మరొకరు కూడా ఇంపాక్ట్ అవుతున్నారు, వాళ్ళే డెలివరీ బాయ్స్. సో ఈ క్విక్ కామర్స్ డెలివరీ వచ్చిన తర్వాత 10 నిమిషాల్లోనే డెలివరీ అనేసరికి మనం కూడా ఎలా ఆర్డర్ చేస్తాం, మనకి ఏదైతే అర్జెంటుగా కావాలో అప్పటికప్పుడు ఆర్డర్ చేస్తుంటాం. సో ఆర్డర్ చేసిన ఐటెం 10 నిమిషాల్లో రాకపోతే ఫ్రస్ట్రేట్ అయ్యి కాల్ చేస్తుంటాం కదా. సో ఈ 10 మినిట్స్ డెలివరీలో మీరు ఆలోచించారనుకోండి, మనం ఆర్డర్ పెట్టాక డార్క్ స్టోర్లో అది ప్యాక్ అవ్వడానికి ఒక 2 మినిట్స్ పెడితే జస్ట్ 8 మినిట్స్ టైంలోనే ఆ డెలివరీ గై మన ఇంటికి డెలివర్ చేయవలసి ఉంటుంది. అది అడ్రస్ తెలీదు, ఎక్కడి నుంచో తీసుకురావాలి. సో ఆ టైంలో నాకు ఏంటంటే ఆ కంగారులో కస్టమర్ తిడతారేమో అని కంగారులో ఎలా పడితే అలా డ్రైవ్ చేయడం వల్ల యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. రీసెంట్గా జరిగినటువంటి ఒక ఎగ్జాంపులే షేర్ చేస్తా. ఒక వ్యక్తి ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నారు. ఆ ఆర్డర్ పెట్టుకున్నటువంటి ఫుడ్ లేట్గా రావడంతో ఆ డెలివరీ గైకి కంటిన్యూస్గా కాల్ చేశారంట. కాల్ చేశాక అతను ఎత్తకపోయేసరికి కస్టమర్ కేర్కి కాల్ చేస్తే తెలిసింది ఏంటంటే ఆ డెలివరీ గై పేరు రోహిత్ కుమార్. సో ఆ రోహిత్ కుమార్ యాక్సిడెంట్కి గురయ్యారని తెలిసి చాలా బాధపడి ట్విట్టర్లో అయితే షేర్ చేయడం జరిగింది. సో ఇటువంటి రోహిత్ కుమార్లు ఎంతోమంది ఉన్నారు డైలీ యాక్సిడెంట్స్కి మీట్ అవుతున్న వాళ్ళు. సో ఓవరాల్గా చూస్తే ఈ క్విక్ కామర్స్ డెలివరీ సెగ్మెంట్ మనకి మన హెల్త్ మీద మన ఫైనాన్షియల్స్ పైన ఇంపాక్ట్ చేయడమే కాకుండా సైకలాజికల్లీ డెలివరీ గైస్ మీద కూడా ప్రెషర్ క్రియేట్ చేసి అన్నెసరీ ఇటువంటి ప్రమాదాలకి గురయ్యేలా చేస్తుంది. సో అందుకనే ఆర్డర్ పెట్టుకునేటప్పుడు కొంచెం చూసుకుని మనం ముందుగానే ఆర్డర్ పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా అయితే ఉంటాం. ఓవరాల్గా మా ఉద్దేశం ఏంటంటే ఈ వీడియోకి ఉద్దేశం క్విక్ కామర్స్ యాప్స్ని వాడద్దని కాదు, బట్ జాగ్రత్తగా చూసుకుని వాడితే ఇటువంటి అన్నిటి నుంచి కూడా మనం కూడా జాగ్రత్త పడచ్చు. అండ్ అలాగే ఈ డెలివరీ గైస్ ఎవరైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వాళ్ళు కూడా ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉంటారు. సో రెగ్యులర్గా క్విక్ కామర్స్ యాప్స్ అవి వాడేటువంటి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేస్తూ, మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.